హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అంజు పాప అయితే స్కూల్ వదిలేయడంతో ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ డాడీ కోసం అయితే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉంటుంది అంజు. ఇక అప్పుడే స్కూల్లో నుంచి అంజు అక్క అంజు అక్క అని బుజ్జమ్మ అయితే పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏంటి బుజ్జమ్మ అని అంజు అయితే అడుగుతూ ఉంటుంది. ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను అక్క అని అయితే బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అవునా బుజ్జమ్మ, నువ్వు మా ఇంటికి వస్తావా అని అంజు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ అయితే కారులో అక్కడికి వస్తాడు. ఇక కార్ దిగి అలా బయటికి వస్తాడు. ఇక అప్పుడు అంజు అంటూ ఉంటుంది, డాడ్ ఈరోజు బుజ్జమ్మ మన ఇంటికి వస్తుందంట అని అయితే చెప్తుంది అంజు. అవునా బుజ్జమ్మ, నువ్వు మా ఇంటికి వస్తున్నావా, మరి మీ మేడంని పర్మిషన్ అడిగావా, ఇచ్చారా అని అయితే అమర్ అడుగుతూ ఉంటాడు. అడిగాను సార్, కావాలంటే మీరు కూడా అడగండి అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. సరే, నా ఫోన్లో మీ మేడం నెంబర్ కొట్టివ్వి, నేను మాట్లాడతాను అని అయితే అమర్ అయితే మొబైల్ని బుజ్జమ్మకి ఇస్తాడు. బుజ్జమ్మ బాగి నెంబర్ని అయితే అందులో కొట్టి ఇస్తుంది. ఇక మరో పక్కన ఆశ్రమంలో బాగి అయితే కరుణతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ అయితే బాగికి కాల్ చేస్తాడు. ఇక అమర్ నెంబర్ చూడగానే బాగి టెన్షన్ పడిపోతూ, ఏ కరుణ, ఆయన కాల్ చేస్తున్నాడే అని ఓ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆయన అంటే ఎవరే అని కరుణ అడుగుతూ ఉంటే, ఆయన అంటే ఎవరే, మా ఆయన కాల్ చేస్తున్నారు అని బాగి అంటూ ఉంటుంది. మరి ఇంకేంటే, లిఫ్ట్ చేసి మాట్లాడు అని కరుణ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, బాగి ఫోన్కి తన పైట కొంగునైతే చుట్టేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఇక బాగి గొంతు విని అమర్ అయితే ఒక్కసారిగా బాగి గొంతునైతే గుర్తుపట్టేస్తాడు. ఇక బాగి ఆలోచనల్ని అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి బుజ్జమ్మ మేడం బాగియే అని అమర్కి తెలియనుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.